హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఇంకోండి మా పూజ అయితే ఇలా అయింది. ఈరోజు ఉదయం 2:30 లేచాను. ఒక 6 అయిందండి. మా ఇంట్లో పని అయ్యేసరికి ఇంట్లో మాకైతే ఉగాది పూజ అయితే ఉంటుంది. మా పూజ వచ్చేసి ఇలా అంటే దీపం చూపించి పూజ ఏంటి అనుకుంటారా అండి. ఇదిగోండి మా పూజ. తల్లికి ఉపహారం పెడతాము, పెట్టి మనం ఇలా చేసుకుంటాం అన్నమాట పూజ అనేది. అదే మా ఊర్లో అయితే ఏ టైంకి ముహూర్తం పడుతుందో ఆ టైంకి అది నాగలి అంటారు. నాగలి తీసుకొని వెళ్ళి పొలంలో దున్నుతారనమాట ఆవులు ఆ టైంలో. అంటే మాకు అది ఆచారం అనమాట మా ఊర్లో అయితే. మేమంటే ఇప్పుడు వైజాగ్లో అంటే సిటీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకు అది అవ్వదు కదా. అలాంటప్పుడు మేము ఇలా వైట్ ప్లేట్లో కానీ, రాగి ప్లేట్లో కానీ, స్టీల్ ప్లేట్లో కానీ అలా బియ్యం వేసుకొని పసుపు కొమ్ము కట్టి దాన్నే మేము నాగల్లా 3 సార్లు ఇలా తిప్పి వదులుతాం అనమాట. ఆ పని అయిపోయాక ఇంట్లో పూజ అయిపోయింది. పూజ అయిపోయాక ఈపు వైపు ప్రయాణం అన్నారనేసి గుడికి అయితే వచ్చాము. ఇదిగోండి అమ్మవారి గుడి, చాలా బాగుంది ప్రశాంతంగా బీచ్ దగ్గర. మా వారు మా అమ్మాయి 3 సార్లు ప్రదక్షిణ అయితే చేస్తున్నాము. చేసేసి కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళి గుడి చాలా బాగుంది. చిన్న గుడి అయినా చూడటానికి 2 కళ్ళు సరిపోయి అమ్మవారు. మరి మా అమ్మవారి ఆలయం అండి ఇది. అవును, చాలా బాగుంది. పంతులు లేరు, ఎందుకంటే ఆ పెద్ద పెట్టుకుంటామా అన్నారు. లోపలికి వెళ్ళాము మేమైతే. లోపలికి వెళ్ళి మా పాప హడావిడి ఎక్కువ అనమాట. పూజ అయిపోయింది. అక్కడ అయిపోయినాక మేమైతే ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాం. ఈలోపు మా వాళ్ళు టిఫిన్ సెంటర్ ఒకటి పెట్టారు, చూపిస్తాను. బా టిఫిన్ సెంటర్ ఎక్కడది? ఏరియా ఏ ఏరియా? టిఫిన్ సెంటర్ ఏరియా ఏ ఏరియా? మన వాళ్ళు పెట్టారు కదా, సాగర్ నగర్ అండి. మా వాళ్ళు అయితే అక్కడ పెట్టారు టిఫిన్ సెంటర్. అక్కడికైతే వెళ్దామని బయలుదేరాం. ఎలాగ ఎంత దూరం వచ్చాం కదా, వెళ్ళి చూద్దాం అనేసి. ఇదండి ఈ ఏరియా అనమాట. నాకు ఫస్ట్ తెలియక లొకేషన్ పెట్టమంటే పెట్టాడు తను, మామయ్య వాళ్ళ అబ్బాయి. వెళ్తున్నాం. ఎక్కడ అన్నట్టు అనిపించింది. వెళ్ళిన తర్వాత ఇక్కడ పెట్టారా అన్నది. ఏరియా అయితే బాగుంది. వచ్చేసాం. ఖుషి టిఫిన్ సెంటర్. అవునండి, చూడండి మా పాప చెప్తుంది టిఫిన్స్. బాబాయ్ ఉన్నాడు. టిఫిన్ అయితే ఎక్సలెంట్ అండి. తక్కువ ధరకే, మరి ఎక్కువ కాదు. టిఫిన్ ఏంటి, చట్నీలు ఏంటి, దాంట్లో ఆల్ ఐటమ్స్ ఏమైనా చాలా బాగున్నాయి. తిందాం అనుకున్న వాళ్ళు 2 వేసుకొని తినచ్చు, 2 తిందాం అనుకున్న వాళ్ళు 4 వేసుకొని తినచ్చు. అంత బాగున్నాయి టిఫిన్స్ అయితే ఇక్కడ. తక్కువ, అలానే ఎక్కువ రేట్ ఏం కాదు, తక్కువ రేటే. ఎవరైనా ఆ లొకేషన్కి వెళ్ళే వాళ్ళు ఈ టిఫిన్కి అయితే, ఈ హోటల్కి అయితే వెళ్ళండి, చాలా బాగుంది. మా వాళ్ళు అయితే ఓపెన్ చేసి 2 వీక్స్ అవుతుంది అన్నమాట. నేనైతే ఈరోజు వెళ్ళిన. సరే అండి, ఓకే బాయ్ అయితే అందరికీ.